పోలీసే కాదు కానీ ఖాకీ వేసుకుంది. నిత్యం సిపి ఆఫీస్కి వచ్చింది. వివిఐపి బందోబస్తు, వినాయక నిమజ్జనం, సెక్రటేరియట్లో తెలుగు తల్లి విగ్రహం ఆవిష్కరణలోనూ డ్యూటీ చేసింది. పలు కాలేజీల్లో సైబర్ క్రైమ్ అవేర్నెస్ లెక్చరర్లు కూడా ఇచ్చింది. నిత్యం సైబరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో తింటూ పోలీసులతో ఛాయ్ తాగుతూ చిట్ చాట్ కూడా చేసింది. వన్ ఫైన్ డే ఈ నకిలీ పోలీస్ భాగవతం బట్టబయలింది. అంత పగడ్బందీగా ఎలా నటించింది, అడ్డంగా ఎలా దొరికిపోయింది, ఇంతకు ఆమె మోటివ్ ఏంటి? ఇంటి దొంగను ఈశ్వరుడైనా గుర్తించలేరంటారు. తాజాగా ఓ నకిలీ పోలీస్ ని నెలల తరబడి పోలీసులే గుర్తించలేకపోయారు. నిత్యం తమ మధ్య ఉంటూ తమతో కలిసి టిఫిన్లు చేస్తూ తమతో కలిసి డ్యూటీ కూడా చేసింది. అయినా గుర్తుపట్టలేకపోయారు. కింది స్థాయి సిబ్బంది కొందరు ఆమెకి సెల్యూట్ కూడా చేశారు. వివిఐపీల బందోబస్తులోనూ డ్యూటీ చేసినా ఏ ఒక్కరికి అనుమానం రాలేదు. జీడిమెట్లకు చెందిన ఈ యువతి పేరు ఉమాభారతి. చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలని కలలు కన్నది. అందుకు తగ్గట్లుగానే శ్రమించింది. కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా ప్రిపేర్ అయింది. కానీ టైం బ్యాడ్, ఉద్యోగం సాధించలేకపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయిన ఉమాభారతి పోలీస్ కాకపోయినా ఖాకీ వేసుకుంది. తాను పోలీస్ కానిస్టేబుల్ అని డిసైడ్ అయింది. ఓ పోలీస్ డ్రెస్ కుట్టించుకుంది. నేమ్ ప్లేట్ కూడా పెట్టుకుంది. ఇంట్లో వాళ్లకు, బంధువులకు, స్నేహితులకు తాను కానిస్టేబుల్ గా ఉద్యోగానికి ఎంపికైనట్లు చెప్పింది. అందరూ సంబరపడిపోయారు. తమ కూతురు పోలీస్ అని గర్వంగా చెప్పుకున్నారు. తండ్రి నిత్యం తన బైక్ పై కూతుర్ని సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర దిగబెట్టేవాడు. గేట్ వద్ద ఉన్న సెక్యూరిటీ కూడా పోలీస్ డ్రెస్ లో ఉన్న ఉమాభారతిని అనుమానించలేదు. సిపి ఆఫీస్ లోపలికి వెళ్లటం, అక్కడున్న కానిస్టేబుల్ అందరితో మాట్లాడటం, సీనియర్ ఆఫీసర్స్ కి సెల్యూట్ చేయటం, క్యాంటీన్ లో కలిసి టిఫిన్లు చేయటం చేసేది. ఎక్కడా ఎవరికీ అనుమానం రాలేదు. సెక్రటేరియట్ లో తెలుగు తల్లి విగ్రహావిష్కరణ డ్యూటీ కూడా చేసింది. సీఎం, మినిస్టర్స్ తో పాటు ఎంతో మంది వివిఐపీలు పాల్గొన్నారు. అయినా ఎవరికీ అనుమానం రాలేదు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం బందోబస్తులోనూ డ్యూటీ చేసింది. వివిఐపీల కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించింది. చివరకు పలు కాలేజీల్లో సైబర్ క్రైమ్స్ పై అవగాహన కార్యక్రమాల్లో లెక్చర్ కూడా ఇచ్చింది. ఓ కార్యక్రమానికి బందోబస్తు డ్యూటీకి వచ్చిన ఉమాభారతి కాకి డ్రెస్ కి ఉన్న బ్యాడ్జ్ గమనించారు ఓ సీనియర్ అధికారి. హెడ్ కానిస్టేబుల్ కి ఉండాల్సిన బ్యాడ్జ్ తనకుంది. వెంటనే తనను పిలిచి ఏ బ్యాడ్జ్ అని అడిగాడు ఆఫీసర్. 2022 బ్యాడ్జ్ అని చెప్పింది. చేరిన 3 ఏళ్లలోనే హెడ్ కానిస్టేబుల్ ఎలా అవుతుందని అనుమానించి వెరిఫై చేశారు. అడ్డంగా దొరికిపోయింది. తాను నకిలీ కాకి అని తేల్చారు పోలీసులు. పోలీస్ అవ్వాలని తనకున్న ప్యాషన్ తోనే అలా నటించిందని, నిజమైన పోలీస్ గా నిత్యం విధుల్లో పాల్గొందని చెప్తున్నారు పోలీసులు. ప్యాషన్ తోనే చేసినా తప్పే అవడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఉమాభారతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొందరు నకిలీ పోలీసులు అక్కడక్కడా బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. కానీ ఉమాభారతి ఎక్కడా ఇలాంటి మోసాలకు పాల్పడలేదంటున్నారు పోలీసులు. కేవలం తన కలను సాకారం చేసుకునే ప్రయత్నం చేసిందంటున్నారు.